సో మనం ఇక్కడ చూడొచ్చు ఈ రోజున కేటీఆర్ గారిని ఏసీబీ విచారణ కోసం తీసుకెళ్లిన తర్వాత నేను లాయర్తో పాటు విచారణకి లోపతి అనుమతి ఇవ్వట్లేదు, పోలీసుల మీద నాకు నమ్మకం లేదు కాబట్టి నేను నా లాయర్తో పాటు నేను వెళ్ళాలనుకుంటున్నా. బట్ ఇక్కడ మాత్రం అలాంటి ఛాన్స్ ఇవ్వట్లేదు నాకు. నేను రాజ్యాంగాన్ని నమ్ముకొని ముందుకెళ్ళబోదాం అనుకుంటున్నా, కానీ ఇక్కడ రాజ్యాంగం కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే నడిపించాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని కేటీఆర్ గారు చాలా పెద్ద దుమారమైన వ్యాఖ్యలు ఈరోజు చేశారు. ఏదైతే ఏసీబీ విచారణలో భాగంగా విచారణకి వెళ్ళిన కేటీఆర్ గారు ఒక లేఖ రాసి నేను నా లాయర్తో మాత్రమే లోపలికి వెళ్తా, అదర్వైజ్ నేను అసలు విచారణకి రాను, ఒకవేళ అలాంటి అనుమతి ఇస్తే మాత్రమే నేను వస్తానని కేటీఆర్ గారు చెప్పుకొచ్చారు. అండ్ దాంట్లో భాగంగా నాకు పోలీసుల మీద నమ్మకం లేదని ఒక మాట అన్నారు. అండ్ ఇంకొకటి, మొన్నటిదాకా అల్లు అర్జున్ గారి కేసు అయిపోయింది, ఇప్పుడు నా మీద పడ్డారు, అండ్ ఇప్పుడు నేను విచారణకు వస్తున్న టైంలోనే మళ్ళీ నన్ను తీసుకెళ్ళి విచారణలో కూర్చోబెట్టి నా ఇంటి మీదకి రైడ్స్కి పోయే ప్లాన్ చేశారు. ఇది పర్సనల్గా ఏదో చెయ్యాలని, నన్ను ఏదో సృష్టించాలని, వాళ్ళు నేను లేనప్పుడు కూడా అక్కడ ఏదో చేసి సృష్టించి ఏదో క్రియేట్ చేయడం రేవంత్ రెడ్డికి ఏం పెద్దగా ఈజీ థింగ్, అది పెద్ద పనేం కాదు అనే విధంగా కేటీఆర్ గారు చెప్పుకొచ్చారు. సో దాంట్లో విధంగా మనం ఈరోజు తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. ఎవరైతే లీగల్ సెక్రటరీ ఆఫ్ బీఆర్ఎస్ లలితారెడ్డి గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మనం విషయాలు తెలుసుకుందాం ఖచ్చితంగా. ఏంటి మేడం అసలు అంటే ఏసీబీ విచారణకి లాయర్ని అనుమతించలేదని కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను రాజ్యాంగం తరపున ముందుకెళ్ళాలనుకుంటున్నా, బట్ ఇక్కడ రేవంత్ రాజ్యాంగం నడిపిస్తున్నాడు అండ్ ఇంటికి కూడా రైట్స్కి పంపిస్తున్నారు, దీంట్లో ఖచ్చితంగా పర్సనల్ అటాకే ఉంది, అల్లు అర్జున్ అయిపోయింది ఇప్పుడు నాదని అంటున్నారు. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే ఇది కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్. నిజంగా కేటీఆర్ గారు అన్నట్టుగా ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ ప్రకారం పోలీసులు వెళ్ళట్లేదు, రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం ఏదైతే ఉందో అది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా అయితే న్యాయస్థానాల మీద గౌరవం ఉండాలి పోలీసు వాళ్ళకి, పోలీస్ వ్యవస్థకి ఉండాలి కదా. సో కోర్టు వారు తీర్పుని రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసినప్పుడు అసలు అంత తొందరపడి నోటీస్ ఇచ్చి అవసరం ఏముంది చెప్పండి మీరు. సో హవెవర్ మళ్ళీ మీరు నోటీస్ కూడా చూసే ఉంటారు, నోటీస్లో కూడా ఏంటంటే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమంటారు. డాక్యుమెంట్స్ ఎప్పుడైతే డాక్యుమెంట్స్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ఈజ్ ద కస్టోడియన్. ఓకే, ఆ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర. నా ఇంటి ఏమంటారు టోర్నమెంట్ కాదు కదా, ఇది పర్సనల్ టోర్నమెంట్ కాదు, కేటీఆర్ గారిది పర్సనల్ టోర్నమెంట్ కాదు. కానప్పుడు ఏం డాక్యుమెంట్స్ ఉంటాయి, ఏది ఉన్నా కూడా సీఎం ఆఫీస్లోనే ఉంటాయి కదా అన్ని డాక్యుమెంట్స్, అవన్నీ వాళ్ళకి తెలుసు కదా. సో ఇంటెన్షనల్ ఏంటంటే ఏదో విధంగా కేటీఆర్ గారిని అక్కడికి పిలిచి లోపలికి వెళ్ళాక సేమ్ నరేందర్ రెడ్డి గారిది డ్రామా జరిగింది కదా, తెలుసు మీకు. నరేందర్ రెడ్డి గారిని తీసుకున్నారు కస్టడీలోకి, ఆయన ఎలాంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, బట్ ఇచ్చారని చెప్పి కేటీఆర్ గారి పేరు రిమాండ్ రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. సో మేము ఎప్పుడైతే వెళ్ళామో వాళ్ళు లాయర్ని డినై చేసినప్పుడు కంప్లీట్గా అక్కడ క్లారిటీ వచ్చేసింది, దే వాంట్ సంథింగ్ ఇట్లాంటిది ఏదో చేసేసి కావాలని ఏదో కన్ఫెషన్ ఇచ్చారని చెప్పేసి ఆ కన్ఫెషన్ ప్రకారము ఇంటికి రేడ్ చేద్దామనే ప్లాన్ ఉంది, ఏదో డాక్యుమెంట్స్ ఏదో ఇంప్లాంట్ చేద్దామని ప్రయత్నించారు. సో ఎప్పుడైతే లేదు నేను కంపల్సరీ నా లాయర్తోనే వస్తాను అనేసరికి అక్కడ వాళ్ళ డ్రామా ఏదైతే ఉందో తిప్పికొట్టబడడం. అంటే నిజానికి ఏసీబీ విచారణలో మనం లాయర్తో పాటు ఖచ్చితంగా విచారణలో కూర్చోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయా? అంటే విచారణలకి కూర్చుంటాను అని అనలేదు కదా, నేను నా లాయర్తో వెళ్ళి ఒక లెటర్ ఉంది, ఆ రిప్రజెంటేషన్ ఉంది, ఆ లెటర్ నేను సబ్మిట్ చేస్తాను, నా లాయర్తో వస్తాను అన్నారు. సో వాట్ ఎవర్ పోలీస్ వాళ్ళు ఆపారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళకి ఏం సంబంధము, వాళ్ళు ఓన్లీ డ్యూటీ చేస్తున్నారు అక్కడ. సో కేటీఆర్ గారు ఈ మాట కూడా అన్నారు, మీ ఏసీబీ వాళ్ళకి చెప్పమనండి ఆ మాట అన్నారు. పోనీ ఇన్ రైటింగ్లో ఇవ్వండి, మీరు లాయర్తో రావద్దు అని చెప్పి అట్లనే ఇవ్వాలి కదా, అట్లా కూడా ఇవ్వలేదు. వాళ్ళు నోటీస్లో ఇచ్చింది ఏంటంటే ఈ ప్రొడ్యూస్ ద డాక్యుమెంట్స్ రండి విచారణకు అన్నారు. సో అకార్డింగ్లీ కరెక్ట్గా వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆపింది లా అండ్ ఆర్డర్ పోలీసులు అక్కడ. సో అట్లా జరిగింది. కేసీఆర్ గారు అంటున్నారు నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉన్నది, నన్ను ఎవడు ఏం మిగలేడు, నేను దేనికైనా చర్చకు సిద్ధంగా ఉన్నా, నువ్వు వచ్చి నాతో కూర్చుంటావు రేవంత్ రెడ్డి అని అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు అంత స్ట్రాంగ్గా చెప్పడానికి ఉన్న రీజన్ ఏంటి మీకు తెలుసు? ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ఒక స్పోర్ట్స్ ఈవెంట్ అది, ఓకే, దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ సీఎం ఆఫీస్లోనే ఉంది. అందుకే కేటీఆర్ గారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇది ఇండివిజువల్ గేమ్స్ కాదు, వాట్ ఎవర్ ఇద్దరు పర్సన్స్కి మధ్యలో జరిగింది కాదు కదా. మనది ఏదైతే ఉందో మన స్టేట్ మన హైదరాబాద్ స్పెసిఫికల్లీ మన క్యాపిటల్ సిటీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం వరల్డ్ వైడ్గా పెంచడానికి చేసిన ప్రయత్నం అది. దానివల్ల బ్రాండ్ ఇమేజ్ చాలా పెరిగింది. దగ్గర ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పారు, మోర్ దెన్ 700 కోట్లకి పైగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి మనకి. వచ్చినప్పుడు అంత మంచి బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. సో దాంట్లో తన ఇండివిజువల్ ఏమంటారు ఇంట్రెస్ట్ ఏముంటుంది. సో అందుకనే కేటీఆర్ గారు చాలా వెరీ మచ్ కాన్ఫిడెంట్ కి ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్, ఐఎమ్ రెడీ. రేవంత్ రెడ్డి నా చర్చకు వస్తారా, ఎక్కడ పెడతారు, డిబేట్ పెడతారా, లైవ్ పెడతారా, లేదా మీ ఇంటికి రావాలా, లేదా మా ఇంటికి వస్తావా అనేది. అందుకని అసెంబ్లీలో కూడా చర్చ పెట్టమంటే పెట్టలేదు కదా. కేటీఆర్ గారు చాలా ఓపెన్గా
బహిరంగంగా ఛాలెంజ్ చేశారు, అసెంబ్లీలో పెట్టమన్నారు. మరి ఏమైంది? చర్చ పెట్టడంలో తప్పేముంది చెప్పండి. సో ఇంటెన్షనల్లీ ఏంటంటే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఈ రైతు భరోసా గురించి ఏదైతే ఉందో ఇప్పుడు ఒక స్టార్ట్ అయింది, మళ్ళీ దాన్ని వాళ్ళు ఏదైతే ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు, ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ ఒక ఈవెంట్ రావాలి. హలో, ఇంతకుముందు సమంత ఇష్యూ, సమంత గారి ఇష్యూ వచ్చింది. దాని తర్వాత కొండ సురేఖ గారు కామెంట్స్, దేర్ ఆఫ్టర్ మళ్ళీ అల్లు అర్జున్ గారిది అయింది. సో ఒకదాని వెనుక ఒకటి ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ తోటి దే వాంట్ టు డైవర్ట్. సో అదేవిధంగా ఆ డైవర్షన్స్ కోసం ఇది చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ నాయకులు అందరూ ఏమంటున్నారంటే ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చలేక ఇట్లా పర్సనల్ ట్యాక్స్ చేస్తున్నారని అంటున్నారు. దీంట్లో నిజం ఎంత ఉందంటారు మేడం? 100% నిజం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు గ్యారంటీలకి ఒక టైం ఫిక్స్ చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే టైం ఫిక్స్ చేసింది. దాని ప్రకారం వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. సో ప్రతిసారి ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన గ్యారంటీలని ఫుల్ఫిల్ చేయమనగానే ఒక కొత్త ఇష్యూ తీసుకొస్తున్నారు, ఒక కొత్త కేసు తీసుకొస్తున్నారు, ప్రజలని డైవర్ట్ చేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు టైం పర్చేసింగ్ అవుతుంది వాళ్ళకి. సో ఇట్ ఈస్ 100% ఏ విధంగా కూడా ఏ గ్యారంటీలని ఒక్క ఫ్రీ బస్ తప్ప ఈ రోజు వరకు ఏ గ్యారంటీని కూడా కంప్లీట్గా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా, తర్వాత జిహెచ్ఎంసీ ఆమోదం లేకుండా నిధులని అధికారంతో దుర్వినియోగం చేశారని చెప్పేసి కేటీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చెప్తున్నారు. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు, మరి నిజం అనుకోవచ్చా? ఇలా అంటే ఏ విధంగా నిజం అనుకుంటాము? ఇప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఏం లాస్ జరిగింది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, అక్కడ ఎలాంటి దుర్వినియోగం అనేది జరగలేదు. ఈయన అనే మాటలు అవన్నీ కానీ మనందరికీ తెలుసు, మొత్తం పబ్లిక్కి తెలుసు, తెలంగాణలో ఉన్న తెలంగాణ పౌరులందరికీ తెలుసు ఏ విధంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా ఇదేంటి అంటే మంచిగా అయింది అనేసి. సో ఆ విషయాన్ని తప్పుదోవ పట్టించడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇలాంటివన్నీ చేస్తున్నారు. తనకి పర్సనల్ ఇంట్రెస్ట్ అట్లా ఏముంటుంది చెప్పండి? పర్సనల్ ఇంట్రెస్ట్ కేటీఆర్ గారిది ఏమీ లేదు. తను రాష్ట్రం కోసం ఆలోచించారు, మన హైదరాబాద్ క్యాపిటల్ సిటీ గురించి ఆలోచించారు, ఒక మంచి డెవలప్మెంట్ వేలోనే పోదాం అనుకున్నారు. సో ఆ విధంగా తన విధులలో తన కర్తవ్యాన్ని నిర్వహించారు అంతే. సో దాంట్లో ఎలాంటి ఏమంటారు ఈ ఏసీబీ ఎంక్వైరీయో, ఇంకో కరప్షనో, లేకపోతే మనీ లాండరింగో దానికి స్కోపే లేదు అసలు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.